మా వికారాబాద్ జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆయన విలువల గురించి ఏం మాట్లాడినరో మీకు ఒక విషయం చూపిద్దామని నేను అనుకుంటున్నాను. పైసలు లేకపోవచ్చు. ఇవాళ కేసీఆర్ దయ వల్ల 2 సార్లు గెలిచిన, కేసీఆర్ దయ వల్ల రాజశేఖర్ వల్ల 2 సార్లు గెలిచిన. నేను ఏ పార్టీ మారే ప్రసక్తి లేదు. నాకు పైసలు లేవు కానీ విలువలు మాత్రం ఉన్నాయి. ఆ విలువలతో బతకాలనుకుంటున్నాం. ఇవాళ ఉంటాం వస్తాం. ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. ఉన్న రోజులు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప మరి రామన్న యాదవ అవుతున్నాడని చెప్తారు. రంజితన్న కూడా చెప్పినాం, మేము వచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మా వాళ్ళని అడగని చెప్పిన అందరికి కూడా చాలా మందికి చెప్తున్నాం, పోవద్దని చెప్తున్నాం. విన్నాం మనం. నా దగ్గర పైసలు లేవు కానీ విలువలు ఉన్నాయి, ఆ విలువలతోటే బతుకుతా అని చెప్పినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు ఈరోజు పార్టీ మారిండు అంటే మరి ఇప్పుడు విలువలు లేవు అని చెప్పి ఆయన్నే ఒప్పుకుంటున్నట్ల మనం అందరం ఆలోచన చేయాలి. అదేగాక మొన్నటికి మొన్న 3 రోజుల క్రితము వికారాబాదు లోపల జెడ్పీ బిల్డింగు అసంపూర్తిగా ఉన్నటువంటి జెడ్పీ బిల్డింగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈయన పాల్గొన్నాడు. సరే పాపం అక్కడ జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, ఇంకోరు ఆ పాలక వర్గము వాళ్ళ పుట్టతిప్పల గురించి వాళ్ళ పేర్లు రావాలా నేమ్ ప్లేట్ మీద అని చెప్పి వాళ్ళు తిప్పల పడతా ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల లోపల వాళ్ళ టర్మ్ అయిపోతుంది. నేమ్ ప్లేట్ మీద మా పేరు రావాలని చెప్పి 2 రూములు కట్టి వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తే ఈయన అక్కడికి పోయి పార్టీ తరపున ఏదో కొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తే రేపు పొద్దుననేమో తెల్లారి పొద్దుననేమో పేపర్లల్లా టీవీలల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్యన వాగ్వివాదం, టీవీలలో పెద్ద చర్చలు. దాన్ని చూసి మా యాదన్న చాలా కొట్లాడుతున్నాడు పార్టీ గురించి అని చెప్పి కార్యకర్తలు యాదన్నకు జరిగినటువంటి అవమానాన్ని ఖండించుడు, అవతల వాళ్ళు క్షమాపణలు చెప్పాలని చెప్పి చెప్పుడు. సీన్ కట్ చేస్తే తెల్లారి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల ఢిల్లీ లోపల కండువా మార్చుకున్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కార్యకర్తలు మీ గురించి కొట్లాడితే వాళ్ళు ఆగం కావడమే కదా. మీరు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారి దయ వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పి చెప్పిండ్రు. కేసీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గానికి చాలా నిధులు ఇచ్చిండు. మూసీ నది మీద ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిడ్జులు కావాలని చెప్పి నేను గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అడిగితే ఇవ్వలేరు, కానీ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. 111 జీవో నేను రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు తీసేసిండ్రు అని కూడా చెప్పిండ్రు. డెవలప్మెంట్ చాలా అవుతున్నదని చెప్పిండ్రు. మనం కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 5 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి 50 లక్షలకు పెరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా మనం చూస్తున్నాం. మొత్తం రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మొత్తం నిద్రావస్థలు ఉన్నది. అమ్మేటోడు లేడు, కొనేటోడు లేడు, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా లేవు. కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్పి చెప్తిరి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో మీకు దేవుళ్ళలాగా కనిపించే, ఒక్కసారి అధికారం పోంగనే కేసీఆర్ గారి దయ్యం ఎట్లా ఏంటి చెప్పండి. మీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు? 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మీ భార్య జెడ్పీటీసీ, మీ కొడుకు జెడ్పీటీసీ, మీ కోడలు ఎంపీపీ. ఒక్కటే ఇంట్లో 4 పదవులు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. సరే మీరు పార్టీ మారిండ్రు, విలువల గురించిగా నేను మీరే చెప్పిండ్రు కాబట్టి మీరు పార్టీ మారిండ్రు. కానీ మేము కోరేది ఏంటంటే కేసీఆర్ గారు బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచిండ్రు కాబట్టి పార్టీకి, అదేవిధంగా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
మీకు విలువలు ఉన్నాయి అని చెప్పి మేము అప్పుడు అనుకుంటాం. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి మారితే పిచ్చి కుక్కలను ఎట్లయితే మనం కొట్టి చంపుతాం రాళ్లతోటి, అట్లా కొట్టి చంపాలా, ఆ బాధ్యత ముందలుండి నేనే తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మీ నాయకుడు మిమ్మల్ని మళ్ళీ రాళ్లతోటి కొట్టి చంపించక ముందే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే బాగుంటుంది, మీకు విలువలు ఉన్నాయని చెప్పి అందరు అనుకుంటారు. ఇట్లా అక్కడొకరు ఇక్కడొకరు పోతుంటే చాలామంది ఏమంటున్నారు,